ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని సాలిపేట జేపీ సెంటర్ ఏరియాలో అర్ధరాత్రి పలు షాపుల్లో చోరీలకు పాల్పడుతున్నారు గుర్తు తెలియని అఘాంతకులు. అర్ధరాత్రి సమయంలో 4 షాపుల్లో షట్టర్లు బద్దలు కొట్టి సుమారు 5,000 రూపాయల నగదు చోరీ చేశారు. షాపు యజమానులు తెలిపిన వివరాల ప్రకారం సాలిపేట జంక్షన్ లో జితేంద్ర కిరాణా కొట్టు షట్టర్ బద్దలు కొట్టే ప్రయత్నం చేశారు. షాపుకు సెంటర్ లాక్ ఉండడం వల్ల షట్టర్ రాకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అది సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అవ్వడంతో పోలీసులకు సమాచారం అందించారు. అక్కడి నుండి జేపీ సెంటర్ లో మరో 3 షాపుల్లో చోరీకి ప్రయత్నం చేసి సుమారు 5,000 రూపాయల నగదు దొంగిలించారు. షాప్ యజమానులు పోలీసులకు సమాచారం అందించడంతో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగను పట్టుకునే పనిలో పోలీసులు పడ్డారు. గత కొన్ని రోజులుగా జంగారెడ్డిగూడెం పట్టణంలో పలు చోట్ల దొంగతనాలు జరుగుతున్నాయని, పోలీసులు దొంగతనాలను అరికట్టాలని పట్టణ వాసులు కోరుతున్నారు. ఏమేమి పోయినాయండి? ఏమేమి పోయినాయి? డబ్బులు, ఏటీఎం కార్డులు, పాస్ పుస్తకాలు కూడా ఆఫ్ ఎత్తాడండి. అది ఉంది ఫోటో. లక్ష్మణ్ కుమార్ అండి. రాత్రి ఆ టైంలో వచ్చి కౌంటర్లో అమౌంట్, పాస్ పుస్తకాలు, ఏటీఎం కార్డులు మొత్తం అమౌంట్ పట్టుకుపోయింది. సుమారు ఎంత ఉందండి? అమౌంట్ ఎంత? 1000 రూపాయలు అండి. 1000 రూపాయలు. ఏటీఎం కార్డులు ఎన్ని ఉంటాయండి? 4 అండి. ఆధార్ కార్డు, పాన్ కార్డులు పట్టుకుపోయింది. కంప్లైంట్ ఇచ్చారండి? ఓకే. మాది జేపీ సెంటర్ లో అంబికా చికెన్ షాప్ అండి. నా పేరు జాజీ. అయితే రాత్రి 2 ఆ టైంలో దొంగ ఎవరో ఒక అతను పైన సిమెంట్ రేకులు పగలగొట్టుకుని లోపలికి దిగి క్యాష్ కౌంటర్ అయి చూసుకున్నాడు. చిల్లర అంటే చిల్లర 100 రూపాయలు